పుష్ప 2 షూటింగ్ ఇక్కడ అయ్యిందని చెప్తున్నారు. ఇది మొత్తం అంతా సముద్రం, సేమ్ మనకి పుష్ప సినిమాలో చూపిస్తారు చూడండి, ఆ టైప్ సెటప్ అనుకోండి ఇంకా ఇదంతా కూడా. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈజ్ చక్రధర్ బెజవాడ, బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ వైజాగ్. సో ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 4:30 అనమాట. అండ్ ఇవాళ డేట్ December 25th. అండ్ హ్యాపీ క్రిస్మస్ టు ఎవ్రీ వన్. ఎవరైతే సెలబ్రేట్ చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇవాళ అయితే నేను అండ్ నా ఫ్రెండ్ గురించి ఇద్దరం కలిపి మేమైతే సాగర్ దుర్గాకి అయితే వెళ్తున్నాం అనమాట. ఆ డీటెయిల్స్, లొకేషన్ అవన్నీ కూడా నేను కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత చెప్తాను. దానికన్నా ముందు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే చెప్పాలి మీకు. ఆల్మోస్ట్ నేను వ్లాగింగ్ చేసి 7-8 days పైన అయిపోతుంది అనమాట. ఎందుకు ఇలా అయ్యింది అంటే గ్యాప్, పాస్ట్ 1 week నుండి అసలు వైజాగ్ లో వర్షాలు మామూలుగా లేవనుకోండి, ఇంకా ఘోరం. అసలు ఇలాగ ఇంటి నుండి బయటికి కారు పెడదామన్నా కూడా లేదు. మధ్యలో ఒక్క రోజు గ్యాప్ వచ్చింది, అది కూడా ఏంటంటే మధ్యాహ్నం నుండి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు గ్యాప్ వచ్చింది. సో నేనేంటి మొత్తం అంతా రెడీ అయిపోయి నేను బండిలో ఫ్యూయల్ మొత్తం ఫిల్ చేపించేసుకుని చైన్ లూప్ చేసేసుకుని రెడీ అయిపోయాను అనమాట. ఏంటి మన వింటర్ సిరీస్ ఉంది కదా, సో వింటర్ సిరీస్ కోసం వంజంగి వెళ్దామని రెడీ అయిపోయి మొత్తం అంతా రెడీ చేసుకున్నాను. 2 o'clock లెగిచాను. మార్నింగ్ లెగిసి ఇంకా రెడీ అయిపోయి బయటకు వచ్చి చూస్తే మొత్తం మబ్బులుగా ఉందన్నమాట. ఇంక ఇలా అయితే అవ్వదు. ప్లస్ ఏంటంటే వంజంగి అంటే మొత్తం మనం ఘాట్ రోడ్ అవన్నీ ఉంటాయి. ఎప్పుడైనా సరే వర్షం పడిందంటే చాలా రిస్క్, అసలు వెళ్ళకూడదని చెప్పి ఇంకా ఆగిపోయాను. నేను ఒక్కనే సింగిల్గా వెళ్ళిపోదాం అనుకున్నా. సో మన వింటర్ సిరీస్ అయితే అలాగా పాజ్లో ఉంచాను అనమాట. ఇప్పుడు కూడా మీకు కనపడుతుంది కదా ఎలా ఉందో, మొత్తం క్లౌడీ అనమాట. ఇంక అలాగే ఇవాళ కూడా ఇంక వెళ్ళకపోతే బాగోదు. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట. సో మీకు వెళ్ళిన తర్వాత చెప్తాను దీని గురించి అంతా. ప్రజెంట్ అయితే ఇలా నడుస్తుంది అనుకోండి. ఇంకా యాక్చువల్గా నేను మధ్యలోకి వచ్చిన తర్వాత స్టార్ట్ చేశాను వ్లాగింగ్. మా ఇంటి దగ్గర నుండి ఒక 3-4 kilometers వచ్చినట్టున్నాను. టోటల్ అయితే 17 kilometers ఉంది అక్కడికి. వామ్మో, ఇవాళ ట్రాఫిక్ చాలా గట్టిగా ఉంది. ఈ ట్రాఫిక్ లో వెళ్తే మరి ఇంకెప్పటికి రీచ్ అవుతామో కూడా తెలియదు. ప్లస్ ఏంటంటే మొత్తం మాన్సూన్ లాగా ఉంది కదా, ఫాస్ట్ గా చీకటి కూడా పడిపోతుంది అనమాట. నాకు అదే బాధ. నేను ఇంకొక 1/2 hour ముందు బయలుదేరి ఉండుంటే కరెక్ట్గా సరిపోయేది. టైం కూడా మనం అక్కడ ఎక్కువ ఉండడానికి కూడా స్కోప్ ఉండేది. ఈ రోడ్ అంతా ఎలాగే ఉంటుంది, తప్పించుకుని వెళ్ళకపోతే కనుక ఇంకొక అరగంట ఇక్కడే వేస్ట్ అయిపోద్ది మనకి. అది ఎందుకో ఫ్రంట్ మొత్తం ఊగిపోతుంది అనమాట. అసలు ఏంటో తెలియట్లే, సౌండ్ కూడా చాలా ఎక్కువ వచ్చేస్తుంది మడ్గాడ్ దగ్గర నుండి. ఈసారి వెళ్తాం కదా పక్కాగా చేపించాలి ఇవన్నీ కూడా మర్చిపోకుండా. ఇక్కడ చూడండి, ఇలా జాగ్రత్తగా వెళ్ళకపోతే ఇక్కడ పక్కా జారిపోద్ది. ఇది మొత్తం మడ్డు చూడండి, చిన్న సందులు. ఏం చేస్తాం, తప్పదు. ముందుకు వెళ్ళకపోతే కనుక ఇంకా అలా వెనక్కి ఉండిపోతాం మనమేమో. పాస్ట్ 2 decades అంటే ఆల్మోస్ట్ ఒక 20 years బ్యాక్ వరకు ఎన్నడూ లేదనమాట ఇలాగా డిసెంబర్లో ఇలాగ వర్షం పడడం అనేది. అంత ఘోరంగా పడుతుంది వర్షం. ఒక 24 hours యాక్చువల్గా 8 hours అవుతుంది అంతే, 16 hours పడుతూనే ఉంది. నాకే ఇంకా చిరాకు వచ్చి బ్లాగ్ కూడా చేయట్లేదు నేను. ఇంకా ఎక్కడికైనా వెళ్తాం, వర్షంలో తడుచుకుని వెళ్ళలేము. మన లెక్క కూడా ఎలా ఉంటుందంటే తెలుసు కదా మీకు. మాన్సూన్ సీజన్లో ఇక్కడ వర్షాలు పట్టలేదు కదా అని చెప్పి నేను కర్ణాటక వెళ్తే కర్ణాటకలో వర్షాలు ఆగిపోయి ఇక్కడ వర్షాలు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడేమో మంచిగా వింటర్ సీజన్ కదా, మీకు వింటర్ సిరీస్ అని స్టార్ట్ చేసే మొత్తం ఇక్కడ దగ్గరలో ఉన్నాయి అన్ని చూపిద్దాం అనుకుంటే ఇక్కడేమో ఇక్కడ వర్షాలు పడుతున్నాయి. అది అలా ఉంటుంది మన లక్. దేనికైనా రాసిపెట్టి ఉండాలి, మనకి అది రాసిపెట్టి లేనట్టుంది. ఏం చేస్తాం. ఇప్పుడు మన రూట్ ఎలా ఉంటుందంటే గాజువాక సింధియా రోడ్ ఉంది కదా, ఆ రోడ్లో వెళ్తామంట. స్ట్రైట్ వెళ్ళిపోవడం, ఇంకెక్కడ తిరగవసరం లేదు ఇక్కడ నుండి. నేను ఒకసారి ఇప్పుడు రూట్ మ్యాప్ పెడతాను చూడండి. ఎవరికైనా కావాలన్నా కూడా మ్యాప్స్ లో సాగర దుర్గ అని ఉంటది అనమాట, కనకదుర్గ అని. సో అది పెట్టేసుకుంటే వెళ్ళిపోతారు. చాలా హడావిడిగా ఉన్నాయి రోడ్స్. ఇవాళ పండగనేమో, నార్మల్గా కూడా ఇంతే ఉంటుంది. ప్లస్ ఇవాళ హాలిడే కదా మెయిన్గా. ఇదిగోని చూసారా సినిమా థియేటర్ దగ్గర మొత్తం జనాలు. ఇంకా అక్కడ చూసారా బోర్డు మీద మల్కాపురం సింధియా స్ట్రైట్, పెద్ద గంటాడ, గంగాధరం అయితే ఇలా రైట్ సైడ్ కానీ చూపించింది. ఇప్పటి వరకు ఎవరైనా మన వ్లాగ్స్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఒకసారి చెక్ చేయండి. వైజాగ్లో నేను ఆల్మోస్ట్ కొన్ని అన్ఎక్స్ప్లోర్డ్, కొన్ని అందరికీ తెలిసిన ప్లేసెస్ అయితే కవర్ చేసి ఉంచాను. మొత్తం అంతా చూసి అప్పుడే నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎవరైనా సరే. ఇంకా నాకు తెలియని ఏమైనా అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ ఉంటాయి కనుక నాకైతే చెప్తే నేను అవి కూడా కవర్ చేస్తాను. ఇందాక నేను అబ్జర్వ్ చేస్తున్నా, ఇక్కడ మొత్తం ఫాగ్ పట్టేస్తుంది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్కి. నేను ఆల్రెడీ ఇప్పుడు ఇది 3వ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మార్పించడం. అలా ఉంటే నాకు అసలు ఏం కనపట్లేదు అసలు, రీడింగ్ ఏమి.
ఇదంతా కూడా ఎక్కువ ఇండస్ట్రియల్ ఏరియా అనమాట మనం వెళ్ళేది. ఇప్పుడు వర్షాలు పడినప్పుడు మాత్రం మనం కొద్దిగా కష్టమే ఇటు పక్క తిరగడం. పొల్యూషన్, ఈ డస్ట్, మట్టి ఇదంతా కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఇటు సైడ్. ఇదిగోండి ఇక్కడ ఇటు సైడ్ వెళ్తే ఇలాగా యారాడ వెళ్ళిపోతాము. అండ్ ఇదే ఇలాగే వెళ్ళిపోతే మనము డాల్ఫిన్ నోస్ అని ఉంటుంది లైట్ హౌస్. సో అక్కడికైతే వెళ్ళిపోతాం అనమాట. అమ్మాయి అక్కడ కొద్దిగా రోడ్డు ఖాళీగా ఉంది. ఇక్కడ కూడా ఏదో సంథింగ్ ఏదో టెంపుల్ అయితే ఉంది. ఏంటి ఇక్కడ కూడా అపార్ట్మెంట్స్ కడుతున్నారా? మనం ఆల్మోస్ట్ ఇంకేంటంటే కొండ దగ్గరికి వచ్చాం. ఈ రోడ్డు అంతా మీరు ఎప్పుడైనా రండి, చల్లగా ఉంటుంది అసలు. ఇప్పుడైతే మరీ చల్లగా ఉంది. నాకు తెలిసి రోజు ఈ వర్షం ప్లస్ ఈ చలి వల్ల ఆల్మోస్ట్ 19-20 degrees ఇక్కడే ఉంటుంది. ఇంకా మనం వంజంగి, అరకు అలాంటి ప్లేసెస్కి అయితే వెళ్ళవసరం. రీసెంట్గా అయితే అరకు 4 degreesకి వెళ్ళిందంట. మొన్నే నేను ఫోన్లో చూశాను. అది హైలైట్ కదా అసలు 4 degrees అంటే. ఇక్కడ డ్రోన్స్ ఏమి ఎగరేయకూడదు. పక్కనే చూస్తున్నారు కదా ఇంకా మీకు పెద్ద పెద్ద షిప్పులు. మీకు లెఫ్ట్ సైడ్లో కొద్దిగా పక్కకి వెళ్ళి చూపిస్తాను. చూడండి చూడండి ఎంత ఉందో షిప్. పైకి ఎక్కితే కనుక మీకు క్లియర్గా కనబడుతుంది. నేను ఇప్పుడు పైకి తీసుకెళ్ళి చూపిస్తాను మీకు. ఇక్కడ చూసారా, కాషన్ రెస్ట్రిక్టెడ్ ఏరియా, అనాథరైజ్డ్ ఏరియా అని చెప్పి బోర్డులు. అద్దెకోండి ఇప్పుడు క్లియర్గా కనబడుద్ది ఇంకెక్కడ నుండి మొత్తం అంతా కూడా. ఈ స్ట్రెచ్ అంతా ఎలా ఉంటుందంటే ఒక డాల్ఫిన్ నోస్లో ఉంటుంది అనమాట. సో అందుకని ఏరియా పేరు కూడా డాల్ఫిన్ అనమాట. క్రేజీ ఉంటుంది అసలు. అదిగోండి అక్కడ చూసారా ఇండికేటర్స్, గ్రీన్, బ్లూ అవన్నీ దేనికి అనుకున్నారు షిప్స్కి, మనకు కాదు అవి. మనకి టెంపుల్ దారి అనమాట ఇది. శ్రీ సాగర కనకదుర్గ టెంపుల్ ఉంది కదా, ఇలా పైకి కూడా ఎక్కచ్చు. అది నడుచుకుని ఎక్కడానికి అనమాట. బైక్ అయితే నార్మల్గా పైకి వెళ్ళిపోద్ది. ఇప్పుడైతే నేను ఈ టెంపుల్ దగ్గరకు వచ్చాను, కనకదుర్గ టెంపుల్. అక్కడ పై వరకు వెళ్ళొచ్చు. సో మనం ఏంటంటే ఆ పై వరకు వెళ్ళి మీకు అక్కడ నుండి క్లియర్గా చూపిస్తాను ఎలా ఉందనేది. సో ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మేము ఈ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. టెంపుల్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నామంటే కారణము, పైనుండి వ్యూ అయితే చాలా బాగుంటుంది. నేను నా చిన్నప్పుడు ఇదంతా కూడా మీకు ఇప్పుడు ఈ చెట్లు అవన్నీ కనపడుతున్నాయి కదా, ఇవన్నీ ఉండేవి కావు. క్రేజీ ఉండేది. షిప్స్ అన్నీ కూడా అలా వెళ్తూ ఉండేవి, వస్తూ ఉండేవి, భలే ఉండేది. నేను యాక్చువల్గా చిన్నప్పుడు నేను 10th క్లాసు 9th క్లాసు ఆ టైంలో అండమాన్కి వెళ్ళే షిప్స్ అన్నీ కూడా ఇటు నుండి వెళ్ళాయి అనమాట. అంటే ఒకటి ఉండేది అండమాన్కి వెళ్ళేది షిప్పు. అది కూడా 10 daysకి ఒకసారి, వీక్లీ ఒకసారి వెళ్ళేదనమాట. నేను కూర్చుని అలా చూస్తుండేవాడిని. యాక్చువల్గా సారీ గైస్, చాలా మటుకి కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇక్కడ ఏమీ అంత క్లియర్గా కనపడట్లేదు. యాక్చువల్గా నా చిన్నప్పుడు ప్రామిస్గా చెప్తున్నాను, కిందన అలాగా రోడ్డు దగ్గర ఈ చెట్లు అవన్నీ ఏమీ ఉండేవి కావు. అసలు ఎంత క్లియర్ కనపడేది అనుకోండి. షిప్స్ అన్నీ కూడా అలా వెళ్తూ వస్తుంటాయి. మొత్తం వాటర్ ఉంటుంది అటుపక్క అండ్ ఇటుపక్క ల్యాండ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు దసరా టైంలో వస్తే కనుక మీకు రోజ్ హిల్ అని ఉంటుంది అనమాట. సో ఆ రోజ్ హిల్ నుండి ఇటుపక్కకి ఈ టెంపుల్ సైడ్కి ఒక ఫెర్రీ వేస్తారు. అది ఓన్లీ దసరా ఆ 10 days మాత్రమే ఉంటుంది ఆ ఫెర్రీ. అక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి అక్కడికి. సో మనం దానికోసం ఏం చేయాలి తెలుసా, మనం ఇటు కాకుండా అటుపక్క వెళ్ళాలి. అంటే అది ఇప్పుడు అది ఉందా అటు సైడ్, అదంతా కూడా సిటీ సైడ్ అనమాట. సో ఆ సిటీ సైడ్ నుండి ఎక్కితే ఇటు తీసుకొస్తారు, దర్శనం చేసుకుని మళ్ళీ అటు వెళ్ళిపోవచ్చు. చాలామంది ఎక్కుతారు ఆ ఫెర్రీ అయితే. సో ఎవరైనా ఎక్కినట్టు ఉంటే కనుక నాకు కింద కామెంట్ అయితే చేయండి. సో ఇక్కడ పంతులు గారు చెప్తున్నారన్నమాట, పుష్ప 2 షూటింగ్ ఇక్కడ అయ్యిందని చెప్తున్నారు. ఎక్కడండి పుష్ప షూటింగ్ అయ్యింది? ఎక్కడ? పైనుండి దూకుతారు ఆ సీనా? లారీ మీద వచ్చి దొంగలు వేస్తారు, కాటా వేస్తారు. ఇదేనా? ఓకే ఓకే. అదొక్క సీనేనా ఇక్కడ తీసింది? అదే తెలియలేదు, అదంతా సెట్ ఏమో అనుకున్నాం మామూలుగా. తీసారా? హీరో కూడా ఉంటాడు కదా, హీరో కనపడతాడు కదా. అవునవును. అదొక్కటేనా, ఇంకేమైనా షూటింగ్ జరిగాయి ఇక్కడ? ఇది ఒక్కటేనా? అదే అదేలే. సో వైజాగ్లో అయితే ఇదిగోండి మీకు కనపడుతుంది కదా,
అదొక్కటే పుష్ప సీన్ అయితే దొంగలు అయ్యి ఉంటాయి కదా, పెద్దగా పైకేసి ఇలా మోస్తారు, పైకి ఇలా లిఫ్ట్ చేసిన సీన్ ఉంటుంది కదా, అది ఇక్కడేనంట ఆ సీన్ అయితే. కిందకి దిగుతున్నప్పుడు ఇక్కడ ఒక చిన్న దారి ఉందన్నమాట, ఎవరు రావద్దు కానీ నేను మీకోసం అని చూపిస్తున్నాను, ఎందుకంటే పైనుండి క్లియర్గా కనపడట్లేదు, సో అందుకనే నేను చూపిస్తున్నా. ఒక షిప్ ఉంది, నేను ఇప్పటివరకు చూసిన వాటిల్లో పెద్ద షిప్ అయితే ఇదే అనమాట. దగ్గర నుండి చూడండి, ఇది మొత్తం అంతా సముద్రం, సేమ్ మనకి పుష్ప సినిమాలో చూపిస్తారు చూడండి, ఆ టైప్ సెటప్ అనుకోండి. ఇంకా ఇదంతా కూడా చిన్న చిన్న బోట్స్ చూసారు కదా అక్కడ ఎలా వెళ్తున్నాయో, అవన్నీ కూడా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్. మొత్తం పుష్పలో ఫస్ట్ సీన్ ఉంటుంది కదా, సేమ్ అదే. నాకు తెలిసి అది కూడా ఇక్కడ తీసారేమో అని నా డౌట్ కొడుతుంది. ఇది ఒక్కటే కాకుండా అంటే కిందన ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఇది షిప్, ఎంత పెద్ద షిప్ ఇది. ఈ చెట్లన్నీ అడ్డం వేసేస్తున్నాయి, ఇంతకుముందు ఇవన్నీ ఉండేవి కావు. అందుకనే అంటున్నాను కదా, ఇది చాలా అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేస్, ప్లస్ చాలా బాగుంటుంది కూడా ఈ ప్లేస్ కూడా. ఇవి చెట్లు ఇవన్నీ ఉండేవి కావు, ఏవి ఉండేవి కావు, సూపర్ ఉండేది వ్యూ. అప్పట్లో అందరు ఇక్కడికి వచ్చి చూసేవారు అనమాట. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా అయిపోయింది, ఈ చెట్లు ఇవన్నీ వచ్చేయడం వల్ల ఇన్ని చెట్లు అసలు ఏమీ కనపడట్లా. చూసారు కదా ఎన్ని ఉన్నాయో షిప్స్ లైన్గా అలా ఆపేసి ఉన్నాయి. ఇవి మెయింటెనెన్స్ కోసం వస్తాయి అనమాట. కొన్ని ఏంటంటే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఇక్కడ నుండి జరుగుతుంటాయి. నేను అప్పట్లో అయితే చాలా షిప్స్ చూసామండి, దానిలో నుండి అయితే షిప్లో నుండి జనాలు వేవ్ కూడా చేసేవారనమాట, చెయ్యి ఊపేవారు. ఈ వ్యూ పాయింట్ అయితే నాకు చాలా బాగా గుర్తు. అందరం ఫ్యామిలీ అందరూ వచ్చేవాళ్ళం కదా సరదాగా. ఇది చిన్నగా ఉంటాయి అన్నమాట మెట్లు, ఇలా ఎక్కి పైకి వెళ్ళేవాళ్ళము, భలే ఉండేది అనుకోండి. ఇక్కడ నుండి కూడా వ్యూ ఏమీ లేదు అంతగా, ఏదో ఇంకా చూస్తే చూడొచ్చు అన్నట్టు ఉంది అంతే. దానికి మించి పెద్దగా తోపు అయితే ఏం లేదు, నార్మల్గానే ఉంది. ఇంత ఎక్సైట్మెంట్గా తీసుకొచ్చి ఏమీ చూపించలేకపోతున్నారు అనిపిస్తుంది నాకు కూడా. సో టైం కరెక్ట్గా 5:20 అయింది, ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అవుతున్నాము. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. See you in the next vlog guys. Bye bye. Take care. फिर मिलेंगे.